దేవుడు త్రియేకుడై ఉన్నాడు. మీరు విశ్వాస ప్రమాణం బాగా చెప్పినట్లయితే, మీరు మనసు పెట్టి పలికినట్లయితే విశ్వాస ప్రమాణంలోనే త్రిత్వమును గూర్చి అయ్యగారు చాలా వివరంగా వ్రాశారు. ఈ వ్రాసిన విశ్వాస ప్రమాణం క్రైస్తవ సంఘములో మార్పు కలుగుచు కొంతకాలమునకు దానిని మార్చి ఉండగా మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు అనేకమైన ఆధారాలుగా బైబిల్ గ్రంథంలో పలుమార్లు మనం చదువుకున్నట్లుగా దేవుడు ఈ సృష్టిని అంతటిని కలుగు చేసిన తర్వాత ఆయన మానవుని కలుగు చేసినప్పుడు ఒక మాట అన్నారు. మొదటి అధ్యాయం ఆదికాండం 26వ వచనములో ఏమన్నారు అంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. ఇక్కడ వినా, దేవుడు మానవుని చేసినప్పుడు ఏ స్వరూపములో చేయాలనుకున్నాడట? మన స్వరూపము అంటున్నాడు. అంటే అక్కడ ఒక్కరుగా లేదు కాదు, కానీ ఒక్కరే. ఆదిలో ఏ పని చేసినా దేవుడు ముగ్గురుగానే అక్కడ ఉండి చేసినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ మొదటిగా చూసినట్లయితే మన స్వరూపము అంటున్నాడు. మన స్వరూపం అంటే ఒక్కరుగా లేరు, అక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు. ఇక రెండవదిగా కొంతకాలం తర్వాత ప్రజలు వృద్ధి పొంది దేవునికి విరుద్ధముగా పాపము చేసి ప్రపంచమంతా ఒక్కసారి నాశనం అయిపోయింది. జలప్రళయం వచ్చింది. ప్రపంచమంతా కూడా ప్రతి జంతువు, ప్రతి మనిషి చనిపోయాడు. ఒక నోవాహు కుటుంబం, ఆ నోవాహుతో కూడా ఓడలోనికి వచ్చిన వారు మాత్రమే. మరలా ప్రపంచం ఎలా ప్రారంభమైంది అంటే నోవాహు కుటుంబము ద్వారానే బైబిల్ చరిత్ర మనకు చెప్పింది. నోవాహు కుమారులలో ఒక కుమారుడే మన భారతదేశానికి కూడా వచ్చారు. ఆ భారతదేశ చోట ఉందాం, ఒక గోపురం కడదాం. అందుకే దాని పేరేమిటంటే బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ కూడా మనము దిగిపోయి ఆ గోపురము చూద్దాము అంటాడు. ఒకసారి చదవండి 11వ అధ్యాయం ఆదికాండము 5వ వచనములో, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా జనము ఒకటే, వారికందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించేమీ ఉండదు. ఇక్కడ బాగా వినాలి. గనుక ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండి అని అనుకుంది. బాగా వినాలి. మనము అనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో కనబడుతుంది. మనము అనే మాట ఆదికాండం 11వ అధ్యాయంలో మనము దిగిపోయి, ఒకే భాష ఉండేది అప్పటికి. భాషలు కూడా ఎలా వచ్చాయో బైబిల్ మనకు చెబుతుంది. భాషలు ఏం చేశారంట దేవుడు అక్కడ? అమ్మా, భాషలు తారుమారు చేశారు. అంటే అప్పుడు భాషలు రకరకాల, ఇక్కడ కూర్చున్న వారిలో రకరకాల భాషలు. కన్నడ వారు ఉన్నారు, తెలుగు వారు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. ఇక మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి, ప్రపంచంలో ఇంకా చాలా భాషలు ఉన్నాయి. చరిత్రకారులు చెప్పే మాట దాదాపుగా 6500 భాషలు ఉన్నాయట. సుమారు ఎన్ని భాషలు? 6500 భాషలు.
ఈ 6500 భాషల్లో కూడా 3000 భాషలు ప్రపంచమంతా మాట్లాడతారు. ప్రపంచంలో ఉన్న జనాభంతా కూడా 3000 భాషలు. కొన్ని భాషలకి ఇంకా వ్రాత లేదు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు సువార్త రాజు, వారు మాట్లాడే భాష, వారికి వ్రాత రైటింగ్ లేదు. అలాంటి వ్రాత లేని భాషలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇదొక్కటే కాదు, చాలా భాషలు ఉన్నాయి. కనుక ప్రియులారా, వారి భాష మాట్లాడతారు, మన భాష మాట్లాడతారు వీరు. అలాగున లిపి లేని భాషలు కూడా, వ్రాత లేని భాషలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆకాశం అంతా ఎత్తు కట్టారట. ఎలా కట్టారప్పుడు? ఐరన్ లేదు. ఇప్పుడు పిల్లర్స్ తో బిల్డింగ్ కడితే 3 అంతస్తులు 4 అంతస్తులు, పెద్ద పెద్ద సిటీలో అయితే 40 అంతస్తులు, బెంగళూరు ఆ ప్రాంతంలో అయితే 40 అంతస్తులు కూడా బిల్డింగ్లు కడుతూ ఉంటారు. కనుక ప్రియులారా, భాషను తారుమారు చేశారు. అక్కడ వారు పెద్ద గోపురం కట్టి అక్కడే ఉండాలనుకున్నారు. దేవుడు ఏమన్నారు? మీరు భూమిని నిందించండి, దాన్ని లోపరుచుకోండి, అంత మీకే. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు అన్ని మీకు ఇచ్చి వేస్తారు, అనుభవించండి అని. కాకుండా బహువచనము కనబడుతుంది. మరొక చోటు కూడా మనము అనే మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు, ఎవరి పంపుదుము, మా తరపున ఎవడు పోవును అని దేవుడు అంటున్నాడు. చదువు ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవానగు నేను కన్నులారా చూచి తిని అనుకుంటి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయినని. బాగా వినాలి. మన పోలిక మనము దిగిపోయి మా నిమిత్తము. ఇక్కడ బహువచనం కనబడుతుంది, అనగా ఒక్కరికంటే ఎక్కువగా కనబడుతున్నారు. కాబట్టి దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అర్థము కాకపోతే తర్కములోకి వెళ్ళొద్దన్నారు అయ్యగారు. చివరి విశ్వాస ప్రమాణం ఏమనుంది? దేవుని చర్యలు మానవ జ్ఞానమునకు అర్థము కానప్పుడు తర్కములోనికి వెళ్ళవద్దు, తర్కం చేయొద్దు. నీ జ్ఞానం ఎంత, దేవుని జ్ఞానం ఎంత. చదువుకున్న సంఖ్యాకాండంలో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు? 6వ అధ్యాయ వాక్య పట్టణంలో చదవండి. 6వ అధ్యాయంలో వాక్య పట్టణం చదువుకున్నాం కదా. ఇశ్రాయేలీయులను ఎలా దీవించమంటున్నాడు? ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మొదటి ఆశీర్వాదం. ఆ తర్వాత యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. రెండవది ఆశీర్వాదంలో యెహోవా మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఈ లాభను మీరు ఆశీర్వదించాలని చెప్తున్నా. ఎన్నిసార్లు? 3 సార్లు. బాప్తిస్మం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములు. నామం ఒక్కటే గాని 3 సార్లు 3 మాటలు పలికి ఇమ్మంటున్నాను. ఒకే నామం, ముగ్గురు. అలాగే సంఘమును కూడా ప్రతి ఆదివారం సేవకుడు, అది కూడా మనం చదువుకున్నాం. 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయంలో ఏమనుందమ్మా? వందనములు చెప్పుచున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికి తోడయుండును గాక. సంఘమును ఆశీర్వదించే ఆశీర్వాదంలో కూడా ఎన్ని దీవెనలు ఉన్నాయమ్మాయా? 3 దీవెనలు. ప్రభు
ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, చెప్పండి, తండ్రి అయినా దేవుని ప్రేమ తండ్రి ముందు ఉండాలి. కానీ ఇక్కడ ప్రభువును ముందు పెట్టారు సంఘానికి. ఎందుకంటే సంఘమును స్థాపించింది ఎవరు? సంఘం కోసం రక్తం కార్చింది ఎవరు? కాబట్టి తండ్రి ప్రేమతో ఇప్పుడు ఎవరిని ముందు పెట్టాడు దీవెనలో? కుమారుణ్ణి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆ కృప చేతనే సంఘము స్థాపింపబడింది, కృప చేతనే రక్షింపబడ్డాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని గాక అని ప్రతి వారము చేతులెత్తి సేవకులు సంఘమును ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఆశీర్వాదములో త్రిత్వం ఉన్నది. సృష్టి చేసినప్పుడు త్రిత్వం ఉన్నది. బాబేలు గోపురం దగ్గరకు వచ్చినప్పుడు త్రిత్వం ఉన్నది. మా నిమిత్తము ఎవరు వెళ్తారు అన్నప్పుడు త్రిత్వము కనబడుతుంది. ఇశ్రాయేలీయుల దీవెనలో త్రిత్వము కనబడుతుంది. బాప్తిస్మములో త్రిత్వము కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చోట్ల మనకు కనబడుతుంది. యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కలిగి కనబడుచున్నారు. కుమారుడు నీళ్ళలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది. పరలోకము నుండి తండ్రి మాట్లాడుచున్నాడు. అక్కడ కూడా త్రిత్వం. సరే ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనడానికి ఆయన చేసిన సృష్టిలో కూడా త్రిత్వము కనబడుతుంది. ఇక బైబిల్ ఆధారముగా దేవదూతలు చేసే స్థుతిలో కూడా ఏముందమ్మా చెప్పండి. అక్కడ చదువుకున్నాం, యెహోవా పరిశుద్ధుడు 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 అని వారు ఏం చేస్తున్నారు? స్తుతి చేయించున్నారు. మొదటిగా దేవుడు కలుగు చేసిన సృష్టిలో త్రిత్వము ఎలాగూ బయలుపడినది అంటే, దేవుడు కలుగు చేసిన సూర్యుడిలో త్రిత్వము. సూర్యుడిలో 3 కనబడుతున్నాయి. ఒకటి సూర్య బింబము అనగా ఆకారం. రెండవది ఆ సూర్యునిలో నుండి వచ్చే వెలుగు, వెలుతుర. మూడవది ఆ సూర్యునిలో నుండి వచ్చే వేడి. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు అక్కడా ముగ్గురా? త్రిత్వం అర్థం కావాలంటే ఇది అర్థం అవ్వాలి మనం. సూర్యుడు ఒక్కడా ముగ్గురా? మాట్లాడలేదు. సూర్యును ఒబ్బనా మూవరా? చెప్పాలి. ఒక్కడేనా ముగ్గురా? ఒక్కడే. కానీ సూర్యులో నుండి ఎన్ని వస్తున్నాయి? ఒకటి ఆకారం కనబడుతుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగే కదా ప్రపంచం అంతా. ఇప్పుడు మన ఎంత పెద్ద లైట్ కాకపోతే ఎంత వెలుగు, ఆ వెలుగు వస్తుంది. అంత మాత్రమే కాకుండా వేడి కూడా. వేడంటే కాదా కాలదా? చెప్పులు లేకుండా ఎండాకాలం తిరగలమా? ఒక్కోసారి తల కూడా కొంచెం ఎండలో ఉండిపోతే తలంతా వేడైపోతుంది. వేడి, వెలుతుర, ఆకారం 3 సూర్యుల్లో ఉన్నాయి. ఇక రెండవదిగా చూసినట్లయితే, దేవుడు కలుగు చేసిన దినములో 3 భాగాలు దినం. ఒక దినం ఉదయకాలం, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇది ఒక ఉదయకాలంగా మనకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు అదొక మధ్యాహ్న కాలంగా. 6 కాగానే మరలా ఏ కాలం అవుతుంది? సాయంకాలం. కాబట్టి ఒక దినములో 3 కాలాలు ఉన్నాయి. 3 ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం. దినం ఒకటా? 3 ఒకటేనా కాదా? అమ్మ ఒక దినమా కాదా? ఒక దినములు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 కాలాలు. అలాగే సంవత్సరములో కూడా 3 కాలాలు ఉన్నాయి. దాని గురించి మీకు పలుమార్లు చెప్పినట్టుగా శీతాకాలము, వేసవి కాలము, వర్షాకాలం. మరొక మాటలో చెప్పాలంటే ఎండాకాలము, చలికాలము, వర్షాకాలం. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. 3 భాగాలుగా 3 కాలాలు ఉన్నాయి. సంవత్సరము ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అయ్యగారు చాలా చెప్తారు త్రిత్వం గురించి అర్థం అవ్వడానికి. తాటికాయ ఉంటుంది, ఒకే కాయలో ఎన్ని ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. 3 ఆ తాటి యొక్క
వాటి యొక్క పదార్థములు 3 ఉంటాయి. కనుక అలాగే మానవునిలో మనలో కూడా త్రిత్వం. దీనికి బైబిల్ రెఫరెన్స్ ఒకసారి చదవమా. మొదటి పత్రిక తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని? 23 చదువు. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. ఇక్కడ బాగా వినాలి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయుడు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 2 వచనాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. ఆది కాండములోనేమో ఏం చేశారంటే మొదటిగా నేల మట్టితో ఒక ఆకారం, ఒక బొమ్మను చేశారు. ఆ బొమ్మను చేసిన తర్వాత ఆ మట్టిలోనికి ఆయన ఏం వేశాడంట? జీవవాయువును ఊదగా, జీవం ఊదగా, జీవం ఒక్కటే వచ్చిందని లేదు అక్కడ. నరుడు ఏమాయను? జీవాత్మాయను. అంటే జీవము ఆత్మ 2 వచ్చేసాయి. అప్పుడు ఒకటి శరీరము, ఒకటి బాడీ కనబడుతుంది. 2 జీవము ఆత్మ. ప్రాణం వేరు, ఆత్మ వేరు. అయితే అవి పోతే 2 ఒకేసారి పోతాయి. మిగిలిపోయేది ఏమిటి? దేహం ఒక్కటే మిగిలిపోతుంది. భూమి మీద వెళ్ళిపోతే అవి 2 ఒకేసారి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వచ్చినప్పుడు 2 వచ్చేసాయి ఒకేసారి. ఇక్కడ రాకడకు సిద్ధపడే వారికి ఏమంటున్నాడు? మీ ఆత్మయు మీ శరీరమును ఆత్మతో ప్రాణంతో అలా ఎగిరిపోతారు. దేవుడి రాకడ చాలా సమీపంగా ఉంది. రాకడ గుర్తులన్నమా బయటికి వెళ్ళి వారు త్వరగరండి. వాక్యమైన చివరిలో రాకడ దినాల్లో మనం ఉన్నాం. చూచాం ఈ వారంలో ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నవారు లండన్ లో వారు నివాసం చేస్తున్నారంటే సామాన్యులు కాదు. లండన్ అనే దేశం ప్రపంచంలో ఒక ప్రఖ్యాతిగాంచిన దేశం. ఆ దేశమునకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండదు. అలాంటి దేశమునకు ఫ్లైట్ లో ప్రయాణమై సజీవ దహనమైపోయారు 240 మంది. కింద హాస్టల్లో ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్స్ అయిన వారు కూడా వారు ఒక 26 మంది చనిపోయారని చెప్పారు. దాదాపుగా 270 మందికి పైగానే చనిపోయారని నిన్నటి దినమున న్యూస్ లో తెలియజేస్తారు. కోట్ల ఆస్తులున్న వారి ప్రాణములు గాలిలో కలిసిపోయారు. ఇవన్నీ రాకడ సూచనలు. ఈ వారంలో దేవుడు ఒక ప్రత్యక్షత చూపించారు. ఏమిటంటే భూమి చీలిపోతుంది, పగిలిపోతుంది, అనగా భూకంపం రాబోతుంది. బిల్డింగులు కుప్పకూలిపోతున్నాయి. చాలా మంది శవాలు ఆ బిల్డింగుల కింద ఇరుక్కుపోయి అలమటిస్తూ ఉన్నారు. అలాగే సముద్రము పొంగినట్లుగా నీళ్లు అలాగ పొంగి అనేక మంది నీళ్ళలో కొట్టుకొని పోతున్నారు. దీనిని బట్టి ప్రపంచానికి ఏదో భయంకరమైన విపత్తు రాబోతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నారు. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో ప్రపంచానికి చాలా విపత్తులు రాబోతున్నాయేమో. మనం ప్రార్థన చేద్దాం, మనం సిద్ధపడదాం. ఎక్కడి వరకు సిద్ధపడాలి? ఎప్పుడు వరకు సిద్ధపడాలి? ప్రభు వచ్చేంత వరకు ఏవేవి నిందారహితముగా ఉండాలట? మీ ఆత్మ నిందారహితముగా ఉండాలి, మీ ప్రాణము నిందారహితముగా ఉండాలి, మీ శరీరము, మీ దేహము
నిందారహితముగా ఆయన కాపాడాలి. అనగా ఇక్కడ మనలో కూడా త్రిత్వం ఉంది, ఈ సృష్టిలో త్రిత్వం ఉంది. అలాగే దేవుడు 3 కాలాల్లో ఉన్నాడు. అందుకే అంటాడు కదా, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అన్నాడు. అంటే జరిగిపోయిన కాలంలో దేవుడు ఉన్నాడు, జరుగుతున్న కాలంలో దేవుడు ఉన్నాడు, జరగబోయే కాలంలో కూడా దేవుడు ఉంటాడా లేడా? మాట్లాడలేదు. మనం తెచ్చిపెట్టుకున్నది కాదు, మనం తయారు చేసుకున్నది కాదు. నన్ను ఒక ఆయన అడిగాడు, దేవుడు అంటే ఎవరని అడిగితే చెప్పాను, నీవు తయారు చేసుకున్నది కాదు, నేను తయారు చేసుకున్నది కాదు, నిన్ను నన్ను తయారు చేసిన వాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఇక చాలా బైబిల్ ఆధారాలు మనకు కనబడతాయి. రేపు రాకడలో కూడా త్రిత్వం యొక్క పని జరుగుతుంది. తండ్రి కుమారుని పంపిస్తాడు మధ్యాకాశములోనికి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘమును పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి మేఘములోనికి తీసుకెళ్తారు. ఏ పని చేసినా ముగ్గురు కలిసే చేస్తారు. ఎందుకంటే ఒక్కరే, మనకు ఎలా ఒక్కరో మనలో 3 ఉన్నాయో, దేవుడు కూడా అంతే. మనం అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు. కొంతమంది తర్కవాదులు నాకు చెప్పారు కదా, తర్కములోనికి వెళ్ళకూడదు. ఒకరోజు ఒక క్యాండిడేట్ వచ్చారు, నేను బైబిల్ ఎంత చూపించినా దేవుడు త్రిత్వం అంటే ఆ నమ్మడు, నమ్మకపోతే వాని కర్మ. తర్కం అనేది మంచిది కాదు అని బైబిల్ చెబుతుంది. దేవుని జ్ఞానమును తగ్గించుటకు నీ వేపాటి వాడు. అర్థం కాకపోతే దేవుని అడుగు, అర్థం చేసుకో. దేవుడు త్రిత్వం అంటే వాడు నమ్మడు. బైబిల్ ఎంత చెప్పినా కూడా స్పష్టంగా యేసు ప్రభువు అన్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే, నేను తండ్రి ఒక్కటే అన్నాడు, నా ఆత్మను మీ మీదికి పంపిస్తానన్నాడు. తండ్రి ఆయన ఒకటై ఉన్నాడు, ఆయన ఆత్మ వచ్చింది భూమి మీద. అది ఇక్కడ కూడా త్రిత్వం కనబడుతుంది. బైబిల్లో చాలా చోట్ల మనకు బైబిలే 3 భాగాలు. పాత నిబంధన భాగము, క్రొత్త నిబంధన 4 సువార్తల భాగము, క్రొత్త నిబంధనలోనే మరొక భాగం ఏమిటయ్యామా? పత్రికల భాగం. దేవాలయంలో కూడా 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ రీతిగా ఏ రీతిగా చెప్పినా దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క వివాహములో త్రిత్వము కనబడుతుంది. అబ్రహాము ఎలియాజరును పంపించాడు పెళ్లి కుమార్తెను తీసుకొని రమ్మని. ఎలియాజరేమో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ పెళ్లి కుమార్తెను సిద్ధము చేసేది ఎవరు అంటే ఎలియాజరు లాంటి పరిశుద్ధాత్మ దేవుడే. అలాగునే ఇస్సాకు ఎవరికి గుర్తు అంటే పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారికి గుర్తు. మరి అబ్రహాము ఎవరికి గుర్తు అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కలిసి సంఘమును పరిశుద్ధాత్మ సిద్ధము చేస్తే ఈ పరిశుద్ధాత్మ మేఘములోనికి వచ్చే ఇస్సాకు వంటి ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి నిత్య రాజ్యములకు ఆయన మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు. త్రిత్వ దేవుని స్తుతిద్దాం. అయ్యగారు పాడిన ప్రతి పాటలో ఏముంది? చివరి చరణాల్లో ఏమా త్రిత్వమును కూర్చు ఒక చరణములో పాడుచు ఉన్నారు. త్రిత్వ దేవుని స్తుతించే వారి అనుదినము ఆత్మీయ జీవనం ఏమవుతుందట? వృద్ధి అవుతుంది. ఆ త్రిత్వ దేవుని స్తుతిస్తూ కొనియాడుచు
ఆయనలో వృద్ధి పొంది నిందారహితులమై రాబోవచ్చున్న పెళ్లి కుమారు రాకకు సిద్ధపడి మేరగలుగుదాం. అతి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక. అందరూ మోకరిద్దాం. ఎవరు కావాలి?